దిస్ ఈజ్ ది 12th అకాడమిక్ ఇయర్. కానీ నాకు ఇందులో 4 దశాబ్దాల పైన అనుభవం ఉంది. సో 4 దశాబ్దాల అనుభవంలో టోటల్గా పాలిటెక్నిక్ విద్యలోనే నా జీవితం అంతా గడిచిపోయింది. ఇందులో లోటుపాట్లు అన్నీ కూడా, ప్రతిదీ కూడా, అంటే మైనర్ నుంచి మేజర్ వరకు అసలు ఎలాంటి సమస్యలు రాబోతాయి, వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలి, నివారించాలి ఒకవేళ వస్తే కనుక, ఇదంతా అవగాహన ఉండడం వలన క్రమశిక్షణగా మారుపేరుగా అలాగే బోధనలో చిరునామాగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇవాళ ఏదేమైనా కానీ సంస్థలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకి ప్రాధాన్యత ఇస్తాయి. నేను ఇక్కడ వచ్చేసరికి ఈ సంస్థను నడపడానికి నేను ఎవరికి 5 పైసలు ఎవరికి ఇవ్వవసరం లేదు. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్డ్. ఈ సంస్థలో వచ్చే ఆదాయాన్ని ఈ సంస్థలో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా పిల్లలుగా భావించి ప్రతి పైసా వాళ్ళకి ఖర్చు పెట్టి వీళ్ళను కూడా గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయడానికి, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకి పంపించడానికి వీలుగా పటిష్టమైనటువంటి పునాది వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే ఇందులో మేడం చెప్పాల్సింది ఏంటంటే, మొత్తం స్టేట్లో సెల్ ఫోన్ అలౌ చేయనటువంటి ఏకైక కాలేజీ నాది. నేను గర్వంగా చెప్పుకుంటాను.